ఉత్పాదక రంగమైనటువంటి ముఖ్యంగా వ్యవసాయ రంగానికి కూడా నిధులు కోత విధించారు. ఎరువుల సబ్సిడీలో కోత విధించారు. అట్లాగే యువకులకు పెద్ద ఎత్తున యువత నిరాశ నిష్ఠలో ఉంది. యువకులకు పరిశ్రమల్లో గాని ఉద్యోగ అవకాశాల బడ్జెట్ లో ఈ బడ్జెట్ లో ఎలాంటి చూపే పరిస్థితి ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం పైన కూడా పూర్తిగా సవత్తల్లి ప్రేమ చూపిస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం దమన్ నీతిని ఎక్కడికెక్కడ ఎండగట్టాలని చెప్పేసి, అట్లాగే ఇక్కడ బండి సంజయ్ ఇక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నాడు, కరీంనగర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ కరీంనగర్ లో ట్రిపుల్ గాని ఐఐఎం గాని అట్లాగే కొత్తపల్లి మనోహరాబాద్ గాని కరీంనగర్ టు కాజీపేట రైల్వే లైన్లకు నిధులు తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందాడు. నిధులు తీసుకొస్తాడా, రాజీనామా చేస్తాడా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. పేరుకు కేవలం హిందూ ముస్లిం రెచ్చగొట్టడం కాదు, ఇక్కడ మౌలిక పరిస్థితులు ప్రజలకు అనుగుణంగా ఉండాలి, ప్రజల బతుకు బాగు కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఇలా మతాల విద్వేషం పెట్టి రాజకీయాలను చేయడం మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నిలువలుపుతున్నాం. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రానికి అట్లాగే ముఖ్యంగా ఈ కరీంనగర్ కు అధిక నిధులు తీసుకురావాలని చెప్పేసి ఆ రకంగా నిధులు తీసుకొచ్చేంత వరకు కూడా ఈ బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పేసి ఇలా పౌర సమాజానికి కూడా పిలుపునిస్తాం. అట్లాగే రేపు భవిష్యత్ కాలంలో కూడా బీజేపీ దమన్ నీతిని ఎక్కడికక్కడ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఎండగడదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాసుదేవరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి.